'కే ర్యాంప్' మూవీ రివ్యూ. కాస్టింగ్ వచ్చేసరికి కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజ, సాయి కుమార్, సీనియర్ నరేష్ అండ్ కామ్నా జెట్మలాని. మ్యూజిక్ వచ్చేసరికి చైతన్ భరద్వాజ్. కథ విషయానికొస్తే కిరణ్ అబ్బవరం ఒక రిచ్ కిడ్. సో, కిరణ్ అబ్బవరానికి తండ్రిగా సాయి కుమార్ అయితే యాక్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ ఇంతకుముందు 'ఎస్ఆర్ కళ్యాణ మండపంలో' కూడా యాక్ట్ చేశారు. సేమ్ తండ్రి కొడుకుల్లాగా. సో, అదే కాంబినేషన్ అయితే ఇక్కడ రిపీట్ చేశారనమాట. ఇక్కడ కిరణ్ అబ్బవరం కొంచెం రిచ్ కిడ్ అవ్వటం వల్ల లైఫ్‌ని సీరియస్‌గా తీసుకోకుండా తాగి తిరుగుతూ ఉంటాడు. దీంతో సాయి కుమార్ కిరణ్‌కి ఒక మేనేజ్మెంట్ కోటాలో కేరళలో ఒక ఇంజినీరింగ్ కాలేజీలో సీట్ కొని అక్కడికైతే పంపిస్తారనమాట. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. ఇందులో హీరోయిన్‌కి ఒక చిన్న సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంటుందనమాట. సో, దీనివల్ల ఎవరైనా అబద్ధాలు చెప్తే తను యాక్సెప్ట్ చేయలేదనమాట. దీనివల్ల కొంచెం ఫన్ అయితే జనరేట్ అవుతూ ఉంటది సినిమాలో. సో, ఇప్పుడు ఈ హీరోయిన్‌కున్న ప్రాబ్లమ్ వల్ల వీళ్ళిద్దరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఈ సినిమా. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే సాగిపోతుంది. హీరో ఇంట్రడక్షన్, కొన్ని కామెడీ సీన్స్, అలాగే ఇంటర్వెల్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ తోటైతే ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం సోగానే సాగిపోతుంది. ఈ సెకండ్ హాఫ్ విషయానికొస్తే కొంచెం స్టార్టింగ్‌లో ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ వరకు సినిమా హీరో, హీరోయిన్ మధ్య పోర్షన్ చాలా బావుంటుంది. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి. కేరళ ఒక లొకేషన్స్ బావున్నాయి. అలాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఇక సీనియర్ నరేష్ గారి కామెడీ అయితే ఈ సినిమాకి చాలా నెగెటివ్ అనిపించింది. ఎక్కడ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కొంచెం బోరింగ్‌గా ఫీల్ అయ్యేటట్టు అనిపిస్తుంది. కొంచెం క్రింజ్ కామెడీ ఉంటుందన్నమాట. ఇక క్లైమాక్స్‌లో ఒక 10 మినిట్స్ ఎమోషనల్‌గా హోల్డ్ చేసి సినిమానైతే ఎండ్ చేస్తాడనమాట. ఒక చిన్న మెసేజ్‌తోనైతే సినిమా ఎండ్ చేస్తాడు. సో, క్లైమాక్స్ వరకు బాగుందనిపించింది. ఇక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే సాయి కుమార్ పెర్ఫార్మన్స్ కొంచెం లెంతీ రోల్ కాదు. చిన్న రోల్ కాబట్టే ఆయన యాజ్ యూజువల్‌గానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక కిరణ్ అబ్బవరం గారు పాత సినిమాలతో పోలిస్తే కొంచెం ఇంప్రూవ్ అయ్యారనిపించింది యాక్టింగ్ పరంగా. హీరోయిన్ పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. అలీ అండ్ కామ్నా జెట్మలాని వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళ కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళకి రైటింగ్ పెద్దగా సపోర్ట్ చేయలేదన్నమాట. ఇక మ్యూజిక్ ఓకే ఓకే అనిపించింది. ఒక 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని లొకేషన్స్ బాగున్నాయి. సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. కెమెరా వర్క్ బాగుంది. ఇక బీజీఎం వచ్చేసరికి ఓకే ఓకే అనిపించింది. అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఓవరాల్‌గా ఈ సినిమా కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. ఇంత తప్ప సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. 2 గంటల 20 నిమిషాల సినిమాలో మనకు ఒక 1 అవర్ మాత్రమే సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాం. మిగతాదంతా బోరింగ్‌గా ఫీల్ అవుతాం అనమాట. సో, ఓవరాల్‌గా అయితే నాకు ఈ సినిమా బిలో యావరేజ్ అనిపించింది.